హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇందాక నేను ఒక వీడియో చేశాను. ఉగాది సందర్భంగా రేపు చరణ్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి టీజర్కి సంబంధించినటువంటి పోస్టర్ అనౌన్స్మెంట్ రావచ్చు, ఏ టైంలో వస్తుంది ఏంటి ఆయన బర్త్డేకి అని చెప్పేసి ఒక వీడియో చేశా. ఆ వీడియోలో చాలా వరకు కమెంట్స్ అన్న సోషల్ మీడియాలో పెద్దికి సంబంధించినటువంటి క్లైమాక్స్ గురించి కొన్ని స్టోరీలు, కొన్ని వార్తలు, కొన్ని రూమర్లు ఇవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి, దాని గురించి వీడియో చేయండి అని చెప్పేసి నాట్ ఓన్లీ యూట్యూబ్, ఇందాక చేసిన వీడియో కింద కమెంట్స్ నాకు వాట్సాప్లో కూడా చాలామంది చరణ్ అభిమానులు ఇదే విషయం మీద మాట్లాడమని చెప్పేసి అడిగారు. అలాగే నాకు నా ట్విట్టర్ హ్యాండిల్లో కూడా చాలామంది మెసేజ్ కూడా చేశారు, కింద రిప్లైస్ కూడా పెట్టడం జరిగింది. సో దానికోసం ఫ్యాన్స్ ప్యానిక్ అవుతారేమో అనేటువంటి ఉద్దేశంతో, టెన్షన్ పడుతున్నారేమో, ఏంట్రా బాబు ఇంత హైప్ ఉంది ఇప్పుడు ఈ న్యూస్ ఏంటి ఎలా వైరల్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో సర్లే మనం ఒక క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో విషయం ఏంటంటే యాక్చువల్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, దేనివల్ల స్టార్ట్ అయ్యింది, ఎలా స్ప్రెడ్ అయ్యింది అనే దాని గురించి మాట్లాడుకుందాం క్లీన్గా, నీట్గా, క్లారిటీగా, ఓకే, విత్ ప్రూఫ్స్. సో యాక్చువల్గా మొన్న నేను ఒక వీడియో చేశాను, మీకు గుర్తుందో గుర్తులేదు, టీజర్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్ టీజర్ ఉండబోతుంది అని చెప్పేసి ఒక అభిమాని ఎడిట్ చేస్తే ఒక పిక్చర్ ఎడిట్ చేశాడు. ఆ పిక్చర్ నేను ఇక్కడ మీకు వేస్తున్నాను. ఈ పిక్చర్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని మనం ఒక వీడియో చేశా. సో ఈ పిక్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, బుచ్చిబాబు అన్న పోస్ట్ ప్రొడక్షన్ ఆన్ ఫుల్ స్వింగ్, అంటే నెక్స్ట్ లెవెల్లో పోస్ట్ ప్రొడక్షన్ దూసుకెళ్ళిపోతుంది, ఫుల్ ఆన్ స్వింగ్లో ఉంది అని చెప్పేసి. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యేదాన్ని పోస్ట్ ప్రొడక్షన్ అంటారు. అంటే ఎడిటింగ్, రీ రికార్డింగ్, అంటే బీజిఎం, అంటే హీరో తాలూకు డబ్బింగ్, ఇవన్నీ కలుపుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంటారు. సో అవన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతాయి అనే ఉద్దేశంతో ఒక పిక్చర్ పెట్టాడు బుచ్చిబాబు అన్న అండ్ నవీన్ నూలి. ఇక్కడ అది కూడా చేస్తున్నాను మీకు చూడండి. సో వీళ్ళిద్దరు ఉండేటువంటి పిక్చర్ బుచ్చిబాబు అన్న పోస్ట్ చేశాడు. సో ఆయన వెనకాల అంటే ఆబ్వియస్లీ స్క్రీన్ ఉంటుంది కదా, టీవీ ఉంటుంది కదా, ఎడిటర్ ముందు అవన్నీ సీన్స్ చూసుకుని అక్కడ ఎడిట్ చేస్తారు. సో ఒక పర్టికులర్ సీన్ దగ్గర ఏమైనా చేసినా కానీ మనకు తెలియదు కాబట్టి ఆయన అదే పిక్చర్ క్లిక్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. సో అభిమానులు ఎంత డీటెయిల్డ్గా ఉంటారు ప్రతి సినిమాకి. సో హీరో తాలూకు ఏ పిక్ వచ్చినా దాన్ని మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేసి ఎడిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఇమాజినరీ మైండ్స్ యూజ్ చేసి. సో ఇప్పుడు ఏఐ వచ్చేసింది కాబట్టి ఆ బుచ్చిబాబు అన్న పెట్టినటువంటి పిక్లో నుంచి ఒక అభిమాని తన అభిమానంతో ఈ పిక్చర్ని జనరేట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిక్చర్ని. సో ఈ పిక్చర్ని బేస్ చేసుకునే మొన్న నేను ఒక వీడియో కూడా చేశా. సో ఈ పిక్చర్ పాపం ఆ అభిమాని, రామచంద్ర అభిమాని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అది ఫుల్ వైరల్ అయిపోయింది. ఆ పిక్చర్ నేను కూడా పోస్ట్ చేశాను. ఎలా పోస్ట్ చేశాను, సంపేస్తాం ఏంటి అలా, అసలు బాడీ ఏంటి, ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో నేను పోస్ట్ చేస్తే నాది ఫుల్ రీచ్ వచ్చింది. అతని ఒరిజినల్ ఎడిటర్ది కూడా రీచ్ వచ్చింది. దీని తర్వాత ఏమైందంటే చాలామంది అది సినిమాకి సంబంధించినటువంటి అంటే క్రిటిక్స్ కొంతమంది, లేకపోతే ఈ సినిమా అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. పోను ఏమైందంటే దీని మీద యాంటీ ఫ్యాన్స్, మన హీరో అంటే పడని వాళ్ళు, మన సినిమాలంటే పడని వాళ్ళు ఉంటారు కదా, హేటర్స్, వాళ్ళు ఏం చేశారు అంటే మెయిన్లీ ఒక హీరో ఫ్యాండమ్, అంటే ఆ హీరో అంటే కూడా నాకు రెస్పెక్ట్ ఉంది. సో వాళ్ళు ఏం చేశారు అనంటే ఎక్కువ మంది వాళ్ళు ఏం చేశారు అనంటే వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా, నాట్ ఓన్లీ ఆ హీరో, కొంతమంది నా పోస్ట్ కింద అలాగే మిగతా వాళ్ళ కింద ఏం చేశారు అనంటే ఎంట్రీలు మెయిన్ ప్లాటే లీక్ చేసేస్తున్నారు, మెయిన్ స్టోరీ లీక్ చేసేస్తున్నారు అనే విధంగా డైవర్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకి అది దొరికింది అనమాట. సో దీన్ని మనం ఇలా స్ప్రెడ్ చేద్దాం, రోమర్ చేద్దాం పట్టుకున్నారు. సో అది నా దాకా వచ్చింది, నాకు నోటిఫికేషన్స్ వస్తాయి కదా, నేను చూస్తున్నా, పెద్ద పట్టించుకోలేదు దాని గురించి. ఏదోటి నెగిటివ్ చేస్తున్నారే, వింటర్ కూడా ఉండదు బికాజ్ పెద్ద స్థాయి ఇప్పుడు వేరేలా ఉంది అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. సో ఇది మరీ సీరియస్ అయిపోతుంది, ఇన్స్టా వరకు కూడా వెళ్ళిపోతుంది అని అంటే నేను డిలీట్ చేసేసా. ఇంకా ఒరిజినల్ ఎడిటర్ పాపం అతను కూడా అభిమానంతో చేస్తే అతన్ని కూడా మన అభిమానులు నీకు అవసరమా, ఎందుకు ఇలా చేస్తాం అది ఇదని చెప్పి పాపం అతను కూడా డిలీట్ చేసాడు, అయిపోయింది. సో ఇది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నేను ఇందాక యూట్యూబ్ ఓపెన్ చేస్తే షార్ట్లో కూడా దీని గురించి ఒక మ్యాటర్ చూశాను. అంటే యూట్యూబ్ షార్ట్స్లో కూడా వైరల్ అయిపోయింది. అంటే మనకు చేయి దాటిపోయింది. ఒక అభిమానంతో చేసినటువంటి ఒక పిక్చర్ వల్ల ఇట్లా యాంటీస్ దాన్ని ఒక టూల్గా తీసుకొని దాని మీద నెగిటివ్ స్ప్రెడ్ చేసేసి, అంటే ఎంతలా స్ప్రెడ్ చేసి అంటే హేటర్స్ ఎలా ఉంటారో చూడండి, ఒక పాయింట్ని పట్టుకుని టాపిక్ని పట్టుకుని రుద్దేస్తారు. దానివల్ల ఏమైందంటే ఇన్స్టాలో కానీ లేకపోతే మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, యూట్యూబ్లో కానీ అలా వైరల్ అయిపోయింది. సో దీని గురించి హాట్ టాపిక్, నిజమా క్లైమాక్స్లో కాల్ తీసేస్తారు లేకపోతే కాల్ ఉండవు అనేటువంటి రూమర్ ఏదైతే ఉందో అది అసలు వాడికి ఎవరు చెప్పాడు?
బుచ్చిబాబు అని చెప్పాడా? బుచ్చిబాబు పనిచేసే అసిస్టెంట్ చెప్పాడా? చెప్పలేదు కదా. వాడికల్లా తెలిసింది. అంటే ఎవరు చెప్తున్నారు ఇదంతా? అంటే ఒక డైరెక్టర్కి, అసిస్టెంట్ డైరెక్టర్కి, హీరోకి, ప్రొడక్షన్ వాళ్ళకి, వాళ్ళ సన్నిహితులకి ఖచ్చితంగా స్టోరీ తెలిసి ఉంటుంది. వాళ్ళు ఏం బయటికి చెప్పరుగా, అభిమానులు కావాలని ఏం లీక్ చేయరుగా కదా. వాళ్ళకి ఎవరు చెప్పారు అనేది ఒక ప్రశ్న. సెకండ్ థింగ్, అసలు అది నిజమా కాదా? నువ్వు ఏది పడితే అది స్ప్రెడ్ చేస్తున్నావా? ఇప్పుడు ప్రజెంట్ చిక్రీ అనేటువంటి సాంగ్తో కావచ్చు, రై రై రారా అనే సాంగ్తో కావచ్చు, గ్లిమ్స్ దగ్గర నుంచి కావచ్చు, ఈ 3 రిలీజ్ అయిన 3 కంటెంట్, ఈ 3 కంటెంట్లకి ఎంత హైప్ వచ్చిందో రీసెంట్ టైమ్స్లో ఏ సినిమాకి రాలా. ఈ సంవత్సరంలో దురంధర్ 2 తర్వాత ఒక సినిమా గురించి ఇండియా మొత్తం వెయిట్ చేస్తుందంటే అది కేవలం పెద్దినే. నార్త్లో ఇంకా హైప్ రావాలి. చిక్రీతో వచ్చింది వరల్డ్ వైడ్గా, అందరూ కూడా దానికి రిలీజ్ చేశారు. రై రై రారాతో కూడా మంచి హైప్ వచ్చింది, సూపర్ హైప్ వచ్చింది. చిక్రీ తెలుగు సింగిల్ లాంగ్వేజ్లోనే ఈ మంత్ ఎండ్కి 200 మిలియన్ వచ్చేస్తుంది, ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్. అలాగే రై రై రారా 65 మిలియన్ ప్లస్ ఉంది. సో హైప్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా టీజర్తో నార్త్లో కూడా హైప్ పెరిగిపోద్ది సినిమా నాటికి, ఎందుకంటే బర్త్డేకి మనకి టీజర్ వస్తుంది కాబట్టి. సో ఇదంతా కాసేపు పక్కన పెడితే, సరే కాళ్ళు ఉండవు అనుకుందాం, కాసేపు అనుకుందాం, ఓకే. సినిమా స్క్రీన్ ప్లే మీకు తెలుసా? సీన్స్ మీకు తెలుసా? అభిమానులు కావచ్చు, లేకపోతే హేటర్స్కి పని బాట ఉంటుంది కదా, అది వాళ్ళు గేమ్ చేంజర్కి చేశారు, దీనికి చేశారు. ఎందుకంటే అందరు సినిమాలు చేస్తారు కదా, మీ సినిమా మీకు నొప్పి వచ్చిందా అని చెప్పేసి నన్ను అడిగితే మీరు హేటర్స్ కొంతమంది కమెంట్ చేస్తే అంటాను, ప్రతి సినిమాకి చేస్తారు. బట్ గేమ్ చేంజర్ చేసినటువంటి నెగిటివిటీ టీఎఫ్ఐలో ఏ సినిమాకి చేయాలి? ఎందుకంటే ప్రతి సినిమాకి హెచ్డి ప్రింట్, థియేటర్ ప్రింట్లు అనేవి సోషల్ మీడియాలో పెట్టడం, లేకపోతే వేరే వేరే సైట్స్లో పెట్టడం అనేవి కామన్. బట్ టూ మచ్ థింగ్ ఏంటంటే, గేమ్ చేంజర్ థియేటర్లో ఆడుతూ ఉంటే ఆ సినిమాని బస్సులో ప్రదర్శిస్తారా? కేబుల్ టీవీ, లోకల్ కేబుల్ టీవీ నెట్వర్క్లో వేస్తారా? ఆ లోకల్ కేబుల్ టీవీ నెట్వర్క్ని అప్పుడే అదేంటి ఆ సినిమాకి సంబంధించినటువంటి టీము వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతను అరెస్ట్ కూడా చేయడం జరిగింది, అది వేరే విషయం. బట్ ఇంత హేటెడ్ ఉంటుంది ఒక సినిమా మీద, అది మన తెలుగు సినిమా మీద, ఒక హీరో మీద. సో అంటే గేమ్ చేంజర్ లాంటి సినిమాకే అలా ఉందంటే, పెద్దికి ఇంత హైప్ ఉంది, ఈ సినిమాకి ఇంకెంత నెగిటివిటీ ఉంటుంది? ఇప్పుడు స్టార్ట్ అయింది నెగిటివిటీ, ఇంకెంత నెగిటివిటీ ఉంటుంది? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అందుకని నేను ఏమంటే, పట్టించుకోవద్దు, సైడ్ ట్రాక్ అవ్వద్దు. మన సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ కంటెంట్ కొడుతున్నాం అనే దానికి ఒక శుభ సూచకం ఏంటంటే, గ్లిమ్స్ బ్లాక్ బస్టర్, చిక్రీ బ్లాక్ బస్టర్, ఇన్స్టెంట్ ఆథెంటిక్ వ్యూస్, రై రై రారా బ్లాక్ బస్టర్, ఆథెంటిక్ వ్యూస్, ఆర్గానిక్ వ్యూస్. ఓకే, ఇవన్నీ సైన్స్. సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇవన్నీ ఒక గుడ్ సైన్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు దాని తర్వాత వచ్చేటువంటి ప్రతిదీ కూడా పట్టించుకోవాల్సినటువంటి, ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎవడు ఆపలేడు, ఒక ఫ్లాప్ సినిమాని ఎవడు లేపలేడు. ఇది మెంటల్గా ఈ నేను చెప్పిన లైన్ అది గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా. ఇంకా అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు క్లైమాక్స్ గురించి వస్తున్నటువంటి రూమర్ ఏదైతే ఉందో అది కాసేపు అది నిజం అనుకుందాం, ఓకే. ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి మీరు వినండి. రంగస్థలం ప్రీలీజ్ ఈవెంట్ వైజాగ్లో జరిగింది, ఓకే. ఆ జరిగినటువంటి ప్రీలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఎగ్జైట్మెంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, సినిమా చూసిన తర్వాత ప్రీలీజ్ ఈవెంట్లో చెప్పిన మాట, మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి, మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ వైజాగ్ రంగస్థలం ప్రీలీజ్ ఈవెంట్ అని కొట్టండి వస్తుంది. అందులో ఆయన చెప్పారు, ఆయన వచ్చే అంటే సినిమా ఆయనకి ఎంత నచ్చేసిందంటే ఆ ఫ్లోలో ఆయన ఏం చెప్పారు అంటే, ఈ సినిమాలో ఆది చచ్చిపోతాడని చెప్పారు. పక్కన వాళ్ళందరూ షాక్ అయ్యారు. మీరు ఎక్స్ప్రెషన్స్ కూడా గమనించవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే ఆది గారు కావచ్చు, సుకుమార్ గారు కూడా టెన్షన్ పడ్డారు కొంచెం. అంటే ఫ్లోలో ఆయన చెప్పేశారు. అంటే అప్పటి నుంచే సరదాగా చిరు లీక్స్ అని చెప్పేసి స్టార్ట్ అయింది నాకు తెలిసినంత వరకు, చిరు లీక్స్ అనేటువంటి పదం. దాని తర్వాత దాన్ని ఒక ప్రమోషనల్ టూల్లా వాడుకోవడం జరిగింది. సో అంటే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వ్యక్తే ఎగ్జైట్మెంట్ని ఆపుకోలేక చెప్పేశారు. అంతేగాని సినిమా ఏమైనా అది తెలిసిపోయింది, అంతేగాని సినిమా ఏమైనా ఫ్లాప్ అయిపోయిందా? నాన్ బాహుబలి ఇండస్ట్రీ కొట్టింది సినిమా రంగస్థలం. సీన్స్ తెలియదుగా మనకి, స్టోరీ తెలియదుగా మనకి. ఒకసారి సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనం ఆ సినిమాలో ఎంతలా కనెక్ట్ అయిపోతాం అంటే, సినిమాకి సంబంధించినటువంటి ఏ అంశం రిలీజ్కి ముందు ఏది బయటకు వచ్చినా అది మనం మర్చిపోతాం. బికాజ్ ఏ థింగ్ అయినా సరే, ఏ విషయం అయినా సరే మహా అయితే 6 రోజులు నడుచుద్ది, 10 రోజులు నడుచుద్ది. పెద్దకి ఇప్పుడు ఉండేటువంటి హైప్కి ఇప్పుడు అర్జెంట్గా ఒక పోస్టర్ వచ్చినా ఆ మైండ్ మొత్తం ఆ పోస్టర్ మీద ఉంటుంది తప్పితే, అది ఒక రూమర్ వచ్చింది కదా అది ఉండదు మైండ్లో, అర్థమైందా? అది మర్చిపోతాం మనం. అలాగే రేపన్నా టీజర్ వస్తుంది, ఆ టీజర్ మొత్తంలోనే ఉంటాం, ఇది మర్చిపోతాం.
దేనికి అది బ్రేకింగ్ న్యూస్, కొత్తగా ఏం వస్తుంది దాని మీదే మైండ్ మొత్తం ఎప్పుడు సైకలాజికల్గా ఫోకస్ అయి ఉంటుంది. సో దాన్ని మీరు ఏం పట్టించుకోవద్దు, అర్థమైందా? ఒకవేళ అది నిజమా అబద్ధమా పక్కన పెడితే స్టోరీ తెలియదు ఎవరికి, స్క్రీన్ ప్లే తెలియదు ఎవరికి, సీన్ టు సీన్ తెలియదు ఎవరికి, డైలాగ్ వర్షన్ ఎలా ఉంటుందో తెలియదు, హీరో క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందో తెలియదు, మిగతా పాత్ర ఎలా ఉంటుందో తెలియదు, వాటి యొక్క ఆహార్యం కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళ క్యారెక్టరేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు. శివరాజ్ కుమార్ కావచ్చు, జగపతి బాబు గారు కావచ్చు, మున్నా భయ్య కావచ్చు, అదే దివ్యేందు క్యారెక్టర్ కావచ్చు, జాన్వీ కపూర్ క్యారెక్టర్ కావచ్చు, అలాగే మిగతా క్యారెక్టర్లు కూడా అవన్నీ ఏం తెలియదు ఎవరికి. ఏదో ఒకటి అలా వైరల్ చేస్తారు ఫ్యాన్స్ని డిస్ట్రాక్ట్ చేయడం కోసం, సినిమాని తగ్గించడం కోసం, వెనక్కి లాగడం కోసం. ఈసారి ఎవడు ఏమి చేసినా సినిమా వెంట్రుకు కూడా పేకలేరు. ఇది ఇండస్ట్రీ హిట్ మూవీ, బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్ మూవీ. తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ మూవీ. నార్త్లో జెండా పాతేస్తున్నాడు రామ్ చరణ్ ఈ సినిమాతో, అర్థమైందా? ఇండియా వైడ్గా 1000 కోట్లకి మినిమం తగ్గదు కలెక్షన్స్. ఇంక ఎక్కడ స్టార్ట్ అవుద్దో ఎక్కడ ఎండ్ అవుద్దో దేవుడికి తెలియాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవద్దు. ఎవడెన్ని చెప్పినా ఎవడేం చేసినా సినిమా తాలూకు స్థాయిని ఎవడు తగ్గించలేడు. ఇందాక నేను చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, ఒక బ్లాక్ బస్టర్ కంటెంట్ని ఎవడు ఆపలేడు, ఒక ఫ్లాప్ సినిమా కంటెంట్ని ఎవడు లేపలేడు. ఇదైతే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అలా ఇలా చేస్తున్న వాళ్ళ కోసం ఏం చేయాలన్నా అని అడగచ్చు మీరు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. గేమ్ చేంజర్కి ఎవడైతే లోకల్ టీవీ కేబుల్ నెట్వర్క్లో సినిమా థియేటర్లో ఆడుతుండగా వాళ్ళ మీద కేసేసి వాళ్ళు లోపల వేసారో సేమ్ పెద్దకి కూడా ఇలాగే జరుగుతుంది. ఇది చాలా శాంపుల్ మాత్రమే. బికాస్ రామ్ చరణ్ అనే ఒకటి సినిమాకి ప్రతిసారి నెగిటివిటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అభిమానులకి, మెగా సినిమాలకి. సో ఈ సినిమా వరకు ఇటువంటి రోమర్ సినిమా ముందు రిలీజింగ్ ముందు ఒక 20 days ముందో 1 month నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవడు ఎటువంటి రోమర్ స్ప్రెడ్ చేసిన సోషల్ మీడియాలో వాడి మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఎంతమంది మీద పెడతాం కేసులు? ఒక 5 మీద 10 మందిని పెడతాం. కొన్ని 100 మంది హేటర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళందరి మీద పెట్టలేం కదా. సో నేను చెప్పేది అదే, టీం చేయాల్సిన పనులు అంటే సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉంటుందో ప్రొటెక్షన్కి సంబంధించి వాళ్ళు చేయాల్సిన పనులు, సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి వాళ్ళు, సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు చూసుకునే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా వరకు ఈ సినిమాని అభిమానులు మీరు ఎలా ప్రమోట్ చేయాలి, ఎన్ని ఎలివేషన్లు ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఫేస్బుక్లో వేయాలనేది ఆలోచించండి. మనం వేయకపోయినా ఈ సినిమా ఆగదు. మనం జస్ట్ టికెట్ కొనుక్కొని ఒక కంటెంట్ రిలీజ్ అవుతుంటే దాని రికార్డు లెక్క పెట్టుకోవడమే. ఒక టికెట్ కొనుక్కొని సినిమా చూసి దాని తర్వాత రికార్డు లెక్క పెట్టుకోవడమే. ఈ సినిమా వరకు మనం స్వతహాగా కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఆర్గానిక్గా అథెంటిక్గా జనాల్లో గెలిపోయినటువంటి సినిమా ఇది పెద్ది. సో అది దట్స్ ద వీడియో. నేను క్లారిటీగానే మీకు చెప్పానని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవడేం చెప్పినా ఎవడేం చేసినా ఒక్కసారి మనం థియేటర్లోకి అడుగు పెట్టిన తర్వాత అవన్నీ మర్చిపోతాం. జస్ట్ లైక్ దగ్గర రంగస్థలం ఎగ్జాంపుల్. ఒకసారి పెద్ద థియేటర్లోకి వెళ్ళి మనం కూర్చున్న తర్వాత అవన్నీ మర్చిపోతాం, ఇన్వాల్వ్ అయిపోతాం, వరల్డ్లోకి వెళ్ళిపోతాం. ఆ హీరో తాలూకు పర్ఫార్మెన్స్, చరణన్న తాలూకు బాడీ లాంగ్వేజ్, నేను చెప్తున్నాను కదా, ఆ మెస్మరైజింగ్లో ఉండిపోతాం మనం. దాని తర్వాత వచ్చేదంతా కూడా మనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. పెద్ది ఈజ్ నాట్ ఏ ఫిలిం, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. అంత శ్రీరామ్ మొన్న ఆయన గొప్ప మాట చెప్పాడు. ఏంటంటే సంవత్సరంలో 10 హిట్ సినిమాలు వస్తాయి, కానీ 10 సంవత్సరాలకు ఒక గొప్ప సినిమా వస్తుంది. ఆ 10 సంవత్సరాల ముందు వచ్చినట్టు గొప్ప సినిమా ఏంటి చెప్పనా మీకు? దంగల్. ఆ సినిమా 2000 కోట్లు కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్. పెద్ద అలా కలెక్ట్ చేస్తుందా, దాని నంబర్స్ ఎలా ఉంటాయి, నంబర్స్ గురించి నేను మాట్లాడి 1000 కోట్లు కేక్ వాకు. కానీ అనంత శ్రీరామ్ ఏ మంచి మాటతో మంచి మనసుతో ఆ మాట చెప్పాడు రైడర్ తర్వాత ఇంటర్వ్యూలో. సంవత్సరానికి ఒక 10 హిట్ సినిమాలు వస్తే 10 సంవత్సరాలకు ఒక గొప్ప సినిమా వస్తుంది. 10 సంవత్సరాల ముందు వచ్చినటువంటి గొప్ప సినిమా దంగల్. ఓకే, 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తున్న గొప్ప సినిమా పెద్ది. దంగల్కైతే ఎలా అయితే ఇండియా వైడ్గా ఒక మంచి ఆదరణ, నాట్ ఓన్లీ ఇండియా, చైనాలో ఎంత కలెక్షన్ కలెక్ట్ చేసింది, ఎలా అయితే వరల్డ్ వైడ్ మన ఇండియన్ సినిమాని ఆదరించేటువంటి కంట్రీస్ కూడా చూసాయో దంగల్ని, సేమ్ పెద్ది కూడా అదే రిపీట్ అవుతుంది. రాసి పెట్టేసుకోండి. ఇది నెక్స్ట్ లెవెల్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచేటువంటి సినిమా. ఇప్పటి వరకు స్పోర్ట్స్ డ్రామా తాలూకు సినిమాలు ఏవేవైతే వచ్చాయో ఇండియన్ సినిమాలో వాటన్నిటిని తలదన్నేటువంటి సినిమా. ఒక రంగస్థలం సినిమా తర్వాత కొన్ని వేల మంది, కొన్ని వందల మంది మేకర్స్ ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని వందల విలేజ్ సబ్జెక్ట్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. అలాగే ఈ పెద్ద సినిమా తర్వాత కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని వందల స్పోర్ట్స్ డ్రామాలు వస్తాయి. అటువంటి గొప్ప ఫిలిం మేకర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి సినిమాలు తీయాలి ఇలాంటి జానర్లో అనేటువంటి స్థాయి సినిమా. ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్తుంది? అవార్డ్స్ వరకు. నేషనల్ అవార్డు కూడా చాలా చిన్నది. ఏ అవార్డు వరకు వెళ్తుందో కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. ఓకేనా? దీని గురించి మనం ఎక్కువ ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే అద్భుతం జరిగేటప్పుడు ఎవడు గుర్తించడు.
జరిగిపోయిన తర్వాత గుర్తించాల్సినటువంటి అవసరం లేదని మా గురూజీ చెప్పాడు. అదే అద్భుతం ఈ పెద్ది. సో దట్స్ ద వీడియో. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.